ప్రైజ్ ది లార్డ్. దేవుని నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క యూత్ రివైవల్ మీట్ 4వ వారంలో మనం వచ్చిన్నాం. మరి ఈరోజు మన యొక్క రివైవల్ యూత్ మీట్ని మనం ప్రారంభించుకున్నాం. ప్రార్థనతో మనం ప్రారంభించుకున్నాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకున్నాం. పరలోకమందున మా తండ్రి, నీకే వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏసయ్యా, ఇంతవరకు కాచి కాపాడి లెక్కలో ఉంచినందుకు నీకు వందనాలు. ఏసయ్యా, నువ్వు చూపిన ప్రేమ కృపకు బట్టి నీకు వందనాలు. ఏసయ్యా ప్రభా, గత వారం నుంచి ఈ వారం వరకు మేము కాచి కాపాడిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఏసయ్యా, ఈ యొక్క ఆరాధన అంతట్లో మీరు ఉండవని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా యొక్క పాటల్లో తండ్రి, వాక్యంలో తండ్రి, వాక్యం ద్వారా అనేకుల హృదయాలు ముట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏసయ్యా, మేమున్న పరిస్థితులను ఎరిగిన దేవుడు తండ్రి, నీకు వందనాలు. ఏసయ్యా, మా పరిస్థితులను తండ్రి బాగు చేయని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ యొక్క వైరస్ నుంచి, ప్రభా యొక్క తెగుల నుంచి మమ్మల్ని, మా కుటుంబాలని, మా యొక్క సంఘాలను, మా అందరినీ, ప్రభావ దేశాలను, ప్రభావ ప్రాంతాలను మా అందరినీ కాపాడమని యేసుక్రీస్తు పుణ్యనామంలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మనం దేవుని కొన్ని పాటల ద్వారా దేవుని మనం ఆరాధించుకుందాం. ముందుగా దేవుని కొన్ని పాటల ద్వారా దేవుని మనం ఆరాధించుకుందాం. ఆశ్చర్యమైన ప్రేమ అనే ఒక పాటను మనం పాడుకుందాం. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, పరమును విడచిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ, పరమును విడచిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ, నన్ను ఆదరించి కరుణించి సేదదీచి నిత్య జీవమిచ్చే, నన్ను కరుణించి ఆదరించి సేదదీచి నిత్య జీవమిచ్చే, ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ, నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ, విడనాడని ప్రేమది, ఎన్నడూ ఎడబాయదు, విడనాడని ప్రేమది, ఎన్నడూ ఎడబాయదు, ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ. హల్లెలూయా. మరి మనం ఇంకొక పాటను మనం పాడుకున్నాం. పాడుకునే దేవుని ఆరాధిద్దాం. ఇది చాలా పాత పాట, అందరికీ వచ్చింది. నాతో కలిసి మీరు కూడా పాడండి.
హృదయమనడి తలుపు నొద్ద యేసునాథుండు నిలచి సదయుడగుచు దట్టుచుండు సకల విధములను. హృదయమనడి తలుపు నొద్ద యేసునాథుండు నిలచి సదయుడగుచు దట్టుచుండు సకల విధములను. పరుని బోలి నిలచున్నాడు పరికించి చూడా నతడు పరుడుగాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు. హృదయమనడి తలుపు నొద్ద యేసునాథుండు నిలచి సదయుడగుచు దట్టుచుండు సకల విధములను. ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని తాతాడంత దయచే బిలుచుచున్నాడిప్పుడు మిమ్ములను. హృదయమనడి తలుపు నొద్ద యేసునాథుండు నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. అతడు మిత్రుండతడు మిత్రుండకిల పాపులకు మీరాలతని పిలుపు వింటిరేని అతడు ప్రియుడగును. మీరాలతని పిలుపు వింటిరేని అతడు ప్రియుడగును. హృదయమనడి తలుపు నొద్ద యేసునాథుండు నిలచి సదయుడగుచు దట్టుచుండు సకల విధములను. సాటిలేని దయగలవాడు సర్వేశసుతుడు తన మాట వినడు వారనల్లా సూటిగా రక్షించు. తన మాట వినడు వారనల్లా సూటిగా రక్షించు. హృదయమనడి తలుపు నొద్ద యేసునాథుండు నిలచి సదయుడగుచు దట్టుచుండు సకల విధములను. చేర్చుకొనుడి మీ హృదయమున శ్రీ యేసునాథు నతడు చేర్చుకొనుచు మీకిచ్చును చిరజీవము కృపను. హృదయమనడి తలుపు నొద్ద యేసునాథుండు నిలచి సదయుడగుచు దట్టుచుండు సకల విధములను. బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించి చూడా గాన బ్రతికి ఉండు కాలముననే ప్రభుని గొలువండి. గాన బ్రతికి ఉండు కాలముననే ప్రభుని గొలువండి. హృదయమనడి తలుపు నొద్ద యేసునాథుండు నిలచి సదయుడగుచు దట్టుచుండు సకల విధములను.
హల్లెలూయా. మరి దేవుని వాక్యాన్ని మనం అందరం చదువుకున్నాం. గత 3 వారాలుగా మరి దేవుడు ఇచ్చిన ప్రేరేపణ బట్టే ఈ యొక్క యూత్ మీట్ని జరపడం జరుగుతుంది. నాకు ఈ ఆలోచన నా తల్లిదండ్రులు కానీ మరెవరో కానీ నా సొంత ఆలోచనతోనే అయితే ఇది ప్రారంభించలేదు. కానీ దేవుడిచ్చిన తలంపును బట్టి మరి ఆయన చెప్పిన దాన్ని మనం కాదనలేవు కదా. అందుకనే దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి నేను మరి ముందుకు వచ్చాను. మనం ఫస్ట్ వీక్ మనం ప్రార్థన గురించి నేర్చుకున్నాం. ప్రార్థన అంటే ఏమిటి, ఎన్ని రకాల ప్రార్థన ఎలా చేయాలి, లేకపోతే ఎప్పుడు చేయాలి, ఇలాంటి చాలా విషయాలు నేర్చుకున్నాం. ఎలాంటి ప్రార్థన దేవుడు వింటాడని కూడా నేర్చుకున్నాం. అలాగే 2వ వారం మనం దేవుని కష్ట పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి ఆరాధించాలి, అలాగే పిరికివారైన వారిని దేవుడు ఎలా వాడుకుంటాడని గిడియోన్ గారి గురించి మనం చూసాం కదా. 3వ వారం విశ్వాసం గురించి మాట్లాడుకున్నాం పోయిన వారం. మరి విశ్వాసం అనగానేమి, దాని ఒక డెఫినేషన్, అలాగే ఎలా విశ్వాసం వస్తుంది, వినటం ద్వారా విశ్వాసం వస్తుందని, అలాగే మరి మనం ఎన్ని రకాల విశ్వాసాలు ఉన్నాయి, మరి మనం దాంట్లో ఏ రకమైనదో మరి మీరందరూ తెలుసుకున్నారని అనుకుంటున్నాను. అలాగే విశ్వాసం కలిగి ఉండడం వల్ల మనం ఏం చేస్తామని నేర్చుకున్నాం కదా. మరి దాని గురించి నేను కంటిన్యూవేషన్ నేను తర్వాత చెప్తాను. మరి ఈ వారం దేవుడు నాకు ఇచ్చిన వాక్యం ఏంటంటే మార్కు సువార్త 7వ అధ్యాయం. మార్కు సువార్త 7వ అధ్యాయం 20 నుండి 22 వచనాలు. మార్కు సువార్త 7వ అధ్యాయం 20 నుండి 22 వచనాలు చదువుకుందాం. మనుష్యుని లోపల నుండి బయలు వెలునది మనుష్యుని అపవిత్రపరచును. లోపలి నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వమును, దొంగతనమును, నరహత్యను, వ్యభిచారములను, లోబులను, చెడ్డతనములను, కృత్రిమములను, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపలి నుండియే బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. ఇక్కడ వాక్య మొత్తంలో మనం చూస్తే లోపల నుండి వచ్చేదే మనని అపవిత్రులుగా చేస్తుంది. వాట్ కమ్స్ ఫ్రమ్ విత్ ఇన్సైడ్ మేక్స్ అస్ డిఫైల్. అది ఎక్కడి నుంచి అంటే మనుషుని హృదయం. ఈరోజు మనకు ధ్యానాంశం మనుషుని హృదయం. మరి మనుషుని హృదయాన్ని గురించి బైబిల్ ఏం చెప్తుందో, దేవుడు ఏమంటున్నాడో మనం ఈ యొక్క వారం మనం నేర్చుకుందాం. మనుషుని హృదయం గురించి అంటే హార్ట్. చూడండి, చిన్నపిల్లల్లో కూడా హార్ట్ అది ఒక బాడీ పార్ట్. ఇట్ పంప్స్ ద బ్లడ్. అది బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది. డిఆక్సినేటెడ్ బ్లడ్ని, ఆక్సిడైజ్ బ్లడ్, ఇలా అన్నీ మనం చెప్పొచ్చు, అన్నీ మనకు తెలుసు. కానీ బైబిల్ ఏమని చెప్తుందంటే మనుషుని హృదయంలో నుండి అనేకమైన చెడ్డవన్నీ ఉన్నాయంట. ఆ ఆలోచనలు అన్నీ ఏం చేస్తాయంటే మనల్ని అపవిత్రులుగా చేస్తుంది అన్నమాట. మేక్స్ అస్ డిఫైల్, అన్హోలీగా చేస్తుంది మనల్ని. మరి ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం. ఇర్మియా 17, 9, 10 వచనాలు చూసినట్లయితే దేవుడు హృదయం గురించి ఏం చెప్తున్నాడో చూద్దాం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవక్తలను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరేంద్రియములను పరీక్షించువాడను. మరి ఇక్కడ హృదయం అనేది ఘోరమైన వ్యాధి గలది. హృదయానికి వ్యాధి ఉందంట. మరి ఒకవేళ మన హార్ట్ ఫెయిల్యూర్ అయిపోతే, లేకపోతే కొన్ని సెకండ్స్ హార్ట్ పంప్ చేయడం మానేస్తే హార్ట్ అటాక్ వచ్చి చనిపోతాడు కదా. లేకపోతే అక్కడ ఏదైనా బ్లాకేజ్ వచ్చినా కూడా వెంటనే తెలిసిపోతుంది. బికాస్ హార్ట్ ఉన్న ఇంపార్టెన్స్ అది. మరి అట్లాంటి హృదయం గురించి దేవుడు ఏంటి ఇలా చెప్తున్నాడు? అది రోగం కలిగి ఉందని చెప్తున్నాడు ఏంటి? మళ్ళీ అది చెడ్డదని, దాంట్లో అనేకమైన చెడ్డ తలంపులు, చెడ్డతనము ఇవన్నీ ఉన్నాయని ఏం చెప్తున్నాడు? మనం వాటి గురించి ఈరోజు నేర్చుకుందాం. మరి హృదయం గురించి చెప్పడానికి మరి హృదయంలో నుండి ఏముంటాయో మనం చూసాం కదండి.
ఫస్ట్ది చెడ్డతనము, దురాలోచనలు. దురాలోచనలు ఎలా వస్తాయి, లేకపోతే దురాలోచన కలిగిన వ్యక్తికి ఇక్కడ ఏమవుతుందో మనం సామెతలు 24వ అధ్యాయం 20వ వచనం చూసినట్లయితే, సామెతలు 24:20 చూసినట్లయితే అక్కడ దుర్జనునికి ముందు గతి లేదు. ఈవిల్ డూవర్స్, ఇంగ్లీష్లో ఈవిల్ డూవర్స్, ఈ యొక్క చెడ్డ తలంపుల్ని ఏమని ఉందంటే ఈవిల్ థాట్స్. కానీ బైబిల్ మనకేం చెప్తుందంటే మన యొక్క తలంపులు, మన యొక్క ఆలోచనలు ఎలా ఉండాలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండని ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి అందు ధ్యానం ఉంచుడి. సో మన యొక్క థాట్స్, ఇంగ్లీష్లో ఫిక్స్ యువర్ థాట్స్ ఆన్ థింగ్స్ విచ్ ఆర్ ప్యూర్, లవ్లీ, అడ్మైరబుల్, హానెస్టీ, ఇలా ఒక 7 థింగ్స్ ఉంటాయి అక్కడ. సో దురాలోచనలు కాదు, కానీ మనం మంచి ఆలోచనలు కలిగి ఉండాలి. ఇక లోక సంబంధమైన ఆలోచనలు కాదు, కానీ పరలోక సంబంధమైన ఆలోచన. ఎప్పుడు జెలసీ లేకపోతే ఇలాంటి చెడ్డ ఆలోచనలు మన హృదయం నుంచి బయటకు వస్తాయి. మనకు ఎవరో నేర్పిస్తారు, ఎవరో చెప్తారు, లేకపోతే నేర్చుకుంటాం, అవన్నీ అక్కడ కాదు, మన హృదయంలోనే ఇవన్నీ ఉన్నాయి. వీటి నుంచి మనం తప్పించబడాలి అని దేవుడు చెప్తున్నాడు. అలాగే ముందుగా మనం చెడ్డ ఆలోచన చూసాము. రెండవదిగా సెక్షువల్ ఇమ్మొరాలిటీ, అంటే జారత్వము. ఇక్కడ తెలుగులో ఒక్కటే ఇచ్చారు అక్కడ జారత్వము అని, కానీ ఇంగ్లీష్లో దీన్ని 2 భాగాలుగా ఇచ్చారు. ఒకటి ఫస్ట్ ఏమో సెక్షువల్ ఇమ్మొరాలిటీ, రెండవదేమో అడల్టరీ. సెక్షువల్ ఇమ్మొరాలిటీ అంటే మనం దీన్ని ఎలా డిఫైన్ చేయాలంటే, అడల్టరీ అంటే ఇక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయం 27 నుండి 32 వచనాలు చూసినట్లయితే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనం చూసినట్లయితే, వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. చూసారండి, ఇక్కడ బైబిల్లో ఎంత క్లియర్గా ఉందంటే, పాపం మీరు అనొచ్చు నేనేం పాపం చేయట్లేదు కదా, నేను ఎవరితో వ్యభిచరించట్లేదు కదా అని అంటే, మన కంటితో చూసినప్పుడే హృదయం అందు నువ్వు పాపం చేస్తున్నావు అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. సో కాబట్టి మనం కన్నుతో కూడా పాపం చేయడానికి వీలు లేదు. అలాగే ఇక్కడ థెఫ్ట్, దొంగతనమును అని ఉంటుంది ఇంగ్లీష్లో. థెఫ్ట్ మనం దీని నుంచి పెద్దగా చెప్పడానికి ఈజీగా చెప్పచ్చు. ఏంటంటే థెఫ్ట్, దొంగతనము. మరి సాతాను నుంచి చెప్పబడినప్పుడు వాడు దొంగతనం చేయడానికి, నాశనం చేయడానికి వచ్చాడని ఉంటుంది. సో ఎవరైతే ఇలాంటి చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, అలాగే దొంగతనం అనేది ఉందో, వాళ్ళు ఏంటంటే సాతాను యొక్క దాసులైపోతాం. అలాగే 5వదిగా మర్డర్, నరహత్య అని ఉంటుంది. మనకు తెలుసు 10 ఆజ్ఞల్లో నరహత్య చేయొద్దని. సో మనం నేను ఎవరిని హత్య చేయట్లేదు కదా అని. కానీ ఇక్కడ అదే మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనం చూసినట్లయితే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనం చూసినట్లయితే, నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు
మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణ నర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనది మైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము. అటు తర్వాత వచ్చి నీ అర్పణమును అర్పించుము. అని నీ సహోదరుని చూసి నువ్వు వ్యర్థులను తిట్టినా, వాళ్ళతో మాట్లాడకపోయినా, నీ హృదయంతో నువ్వు క్షమించకపోయినా నువ్వు వారిని ఇన్ స్పిరిచువల్లీ నువ్వు ఆయన్ని మర్డర్ చేస్తున్నట్టు అనమాట. కాబట్టి ఈ యొక్క మనం ఎవరి మీదైనా కోపం పెట్టుకున్నట్లయితే వారిని క్షమిద్దాం. ఇంకో మాట క్షమాపణ గురించి ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే చాలామంది క్షమించామనుకుంటున్నా, నేను క్షమించిన అని చెప్పేసి మనసులో మాత్రం వాళ్ళ మీద కోపం అట్లనే పెట్టుకొని, లేకపోతే వాళ్ళని దూరంగా పెట్టడం, వాళ్ళతో మాట్లాడకపోవడం, సరిగ్గా బయటికి మాత్రం నవ్వుతాం. కానీ గాడ్ అంటున్నాడు, మనందరికీ తెలుసు కదా, 1 సమూయేలు 16వ అధ్యాయం 1 సమూయేలు 16వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే అక్కడ మనకి 1 సమూయేలు 16వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టుకుము. మనుష్యులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. సో దేవుడు మన యొక్క హృదయాన్ని చూసి మనం ఎలాంటి వారు చెప్తాడనమాట. మనుషుల్లాగా పైరూపం చూసి అందంగా ఉంటే, బాగుంటే వీళ్ళు మంచివారు అనుకోవచ్చు, కానీ వారి హృదయంలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో మనకైతే తెలియదు కదా. దేవునికి మాత్రం మన హృదయమే ఇంపార్టెంట్. చాలామంది అందంగా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలని రెడీ అవుతూ ఉంటారు, మంచిదే. కానీ మన యొక్క హృదయాన్ని కూడా మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఎలా క్లీన్ చేసుకోవచ్చు? దేవుని వాక్యం వల్ల క్లీన్ చేయొచ్చు. అలాగే మనం ఇప్పటిదాకా చెడ్డతనము, దురాలోచనలు, వ్యభిచారము, నరహత్య, దొంగతనము అని చూసాం. మరి గ్రీడ్ అంటే అంటే గ్రీడ్ని కృత్రిమములు అంటే మత్సరము, చెడ్డతనము. సో ఈ యొక్క గ్రీడ్ అంటే దురాశ అనమాట. దురాశ గురించి ఇక్కడ లూకాసు వార్త 12వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే అక్కడ దురాశ గురించి రాయబడి ఉంటుంది. లూకాసు వార్త 12వ అధ్యాయం 12వ అధ్యాయం 15వ వచనం. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమివ్వక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. సో గ్రీడ్, లోభముని ఇక్కడ ఏమంటున్నారంటే గ్రీడ్. సో నీ గ్రీడ్ ఉండొద్దు అని దేవుడు చెప్తున్నాడు. అలాగే సామెతలకు రాసిన గ్రంథంలో ఇలాంటి విషయాల నుంచి అనేక మనం నేర్చుకోవచ్చు. సామెతలు 11:24. సామెతలు 11:24లో వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు గలరు.
సో ఇది ఇంగ్లీష్లో బాగుంటుంది, నేను గ్రీక్ గురించి చెప్తాను. Proverbs 11:24. సో లోబుల్గా ఉండొద్దు, అన్నీ వేరే వాళ్ళకి కూడా ఇవ్వాలని ఇక్కడ చెప్తున్నారు మనం తెలుగులో చూసినట్లయితే. అలాగే 28వ సామెత 28:25 చూసినట్లయితే, సామెతలు 28:25 చూసినట్లయితే, గ్రీడ్ కాజెస్ ఫైటింగ్. సో లోభత్వం ఏం చేస్తుందంటే గొడవలకు కారణం అవుతుందని ఇక్కడ చూస్తున్నాం మనం. తెలుగులో కూడా దాన్ని చూద్దాం మనం. ఇరవై 28:25. పేసార గలవాడు కలహము రేపును. సో పెసర గలవాడు అంటే గ్రీడ్ ఉన్నవాడు, అంటే లోబులు ఎవరైతే ఉన్నారో కలహానికి కారణం అవుతారు, వాళ్ళే కలహం రేపుతారని ఇక్కడ రాయబడింది. అలాగే ఇంకా అనేక విషయాలు మనం చూడొచ్చు, అనేక అధ్యాయాల లోభం గురించి మనం నేర్చుకోవచ్చు. కాబట్టి మనం గ్రీడ్ కలిగి ఉండొద్దు, వీటి నుంచి మనం దూరపరచబడాలి. అలాగే వికెడ్నెస్ గురించి, చెడ్డతనమును గురించి మనం చూసినప్పుడు అనేక వాక్యాలు దీని గురించి ఉన్నాయి. నేను సామెతలు 28:1 చూసినట్లయితే, ద వికెడ్ మ్యాన్ రన్ అవే వెన్ నో వన్ ఈస్ చేసింగ్ హెమ్. సో చెడ్డతనం అంటే ఈ చెడ్డతనం కలిగిన వారు ఏమైపోతారో ఇక్కడ ఉంది. ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును. సో దుష్టుడు చెడ్డతనం లేకపోతే దుష్టత్వం ఉండడం వల్ల ఆయన చేసిన తప్పానికి గుర్తొచ్చి ఆయన్నే ఎవరు ఆయనని వెంబడించుకున్న ఆయననే తరమబడతారని ఇక్కడ రాయబడింది. అలాగే సామెతలు 14:11 చూసినట్లయితే, సామెతలు 14:11 చూసినట్లయితే, భక్తిహీనుల ఇల్లు నిర్మూలమునగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. సో భక్తిహీనుల్ని మనం ఇక్కడ ఈవిల్ ఆర్ వికెడ్ మ్యాన్గా ఇంగ్లీష్లో చూడొచ్చు. అలాగే 26వ సామెతలు 26:23 చూసినట్లయితే, చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులను కలిగి ఉండుట వంటి పెంకుట వెండి పూతతో సమానము. సో చెడ్డతనం ఉండి పైకి మాత్రం మంచిగా మాట్లాడే వాళ్ళ హృదయాల గురించి మనం చూడాలని ఇక్కడ చెప్పబడింది. అలాగే 5వదిగా మోసం గురించి వస్తున్నాం, డిసైట్. సామెతలు 31:30 చూసినట్లయితే, అందము మోసకరము. సో అందము మోసమైనది. పై రూపాన్ని చూసి ఎప్పుడు మోసపోదు, హృదయాన్ని చూడమని దేవుడు అంటున్నాడు. నేను హృదయాన్ని చూస్తాను దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనం అందాన్ని చూసి మోసపోవద్దని ఇక్కడ చెప్పబడింది. అలాగే సామెతలు 10:19 కూడా మనం చూడొచ్చు. 10:19 చూసినట్లయితే, ఇంగ్లీష్లో ఉంది, సో మోసం గురించి చూసాం. అలాగే సామెతలు 12:20 కూడా చూసినట్లయితే, కీడు కల్పించు వాని హృదయములో మోసము కలదు. ఇంగ్లీష్లో దాన్ని చదువుదాం, బాగుంటుంది. 12:20 Proverbs 12:20 Deceit fills heart that are plotting evil, joy fills hearts that are planning peace. సో ఇక్కడ రెండింటిని మనం చూడొచ్చు. ఎవరైతే కీడు కల్పించేవాడు హృదయంలో మోసము గలరు, సమాధానపరచుటకై ఆలోచన చెప్పువాడు సంతోషభరితులగురు.
సో ఎవరైతే చెడ్డతనం మోసం ఉందో వాళ్ళు ఎలా ప్లాన్ చేస్తారో చంపడానికి చూస్తున్నాం మనం. అలాగే 6 సామెతలు 6 16 నుంచి 19 చూసినట్టే దేవుడికి ఇష్టం లేనివి, దేవునికి అసహ్యములైనవి 6 కాదు 7 గలవు అని అక్కడ ఉంటుంది. అప్పుడు దాంట్లో కూడా మనం ఈ హృదయంలో వచ్చే చెడ్డవి ఏవైతే ఉన్నాయో, చెడ్డతనములు చెడ్డవన్నీ అపవిత్రపరిచేవి ఏవైతే ఉన్నాయో వాటి గురించి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. అవే నాకు ఇష్టం లేదని ఇక్కడ మనం చూడొచ్చు. సామెతలు 6:16 నుండి 19. యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. అవేమనగా అహంకార దృష్టియు, కలలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరిగెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడమును పుట్టించేవాడు. ఇక్కడ హృదయం గురించి చూసినప్పుడు దురాలోచన యోచించు హృదయము దేవునికి అసహ్యమైనది. అలాగే ఇక్కడ ఈ యొక్క మాటలన్నింటినీ కూడా మనం మార్కు సువార్త 7వ అధ్యాయంలో మనం చదువుకున్న దాంట్లో కంపేర్ చేసి చూసినట్లయితే దేవుడికి ఇష్టం లేనివన్నీ ఇవన్నీ ఇష్టం లేదు దేవునికి. వీటి వల్ల మనం అపవిత్రపరచబడుతున్నాం. కాబట్టి దేవుడికి మనం మన యొక్క హృదయాలను సమర్పించాలి. అలాగే చాలా విషయాలు ఉన్నాయి. లస్ట్ఫుల్ థాట్స్, ఎన్వి, స్లేడర్, ప్రైడ్ అంటే గర్వం, అహంకారం కలిగిన వారు కూడా దేవునికి ఇష్టం లేదు. సో గర్వాన్ని గురించి మనం ఇక్కడ అనేక విషయాలు చూడొచ్చు. ముందుగా గర్వం ఉన్న వాళ్ళంటే, అహంకారాలు అంటే దేవునికి ఇష్టం లేదు. మరి అలాగే సామెతలు 16:18 చూసినట్లయితే నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. సో నీకు ఒకవేళ మనందరికీ మన హార్ట్స్లో అన్ఫర్గివింగ్ హార్ట్ ఉన్నా, లేకపోతే ఇలా ఈ హృదయంలో చెడ్డ మనం డిఫైన్ చేసే ఈ క్యారెక్టర్స్లో ఏ ఒక్కటి ఉన్నా మనం దేవునికి దూరస్తులమే ఉన్నాం. కాబట్టి దేవునికి దగ్గరగా ఉండాలంటే మన హృదయంలో అహంకారం కానీ గర్వం కానీ దేని చూసి మనం గర్వించవద్దు. మనం క్రొత్త నిబంధనలో మనం చూసినట్లయితే రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి ఎందుకు నీకు అంత గర్వం? దేవుని చిత్తం అన్నాను, దేవుని చిత్తంలో జీవిద్దాం. అంతేగాని నేను అదైతాను, నేను ఇదైతాను, లేకపోతే నేను అది చేస్తాను, నేను గొప్పదాన్ని, నేను గొప్పవాడిని అని అహంకారంతో లేకపోతే గర్వంతో ఉన్నట్లయితే దేవునికి అసహ్యుడవై ఉంటావు, అసహ్యురాలువై ఉంటావు. అలాగే ఇక్కడ నాశనంకు ముందు గర్వం నడుచును. సో నువ్వు గర్వపడుతున్నట్లయితే నీ ముందు నాశనం ఉంది, జాగ్రత్త. దేవునికి ఇష్టం లేని పనులు మనం చేయొద్దు. అలాగే పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. మనం పడిపోతున్నాం ఎక్కడైతే మన స్పిరిచువల్ లైఫ్లో, ఫిజికల్ లైఫ్లో, మన స్టడీస్లో ఎక్కడైనా పడిపోతున్నాం అంటే ఒక్కసారి మనని మనం పరిశీలించుకున్నాం. అదేంటంటే అహంకారమైన మనస్సు. అలాంటి మనస్సు కలిగి ఉండకుండా లోబడి జీవిద్దాం దేవునికి, అలాగే తల్లిదండ్రులకు. చాలామంది హృదయాన్ని గురించి మాట్లాడినప్పుడు ప్రేమ గుర్తొస్తుంది మనందరికీ. ఈ లోక సంబంధమైన ప్రేమ మరి మనకు కొంతకాలమే సంతోషాన్ని ఇస్తుందేమో, కానీ దేవుని కలిగి ఉండడంలో శాశ్వతమైన నిత్య జీవానికి మనని వారసులుగా చేస్తుంది. దేవునిలో మనం జీవించగలం, దేవునిలో మనం ఉండగలం. అలాగే హృదయం గురించి చూసాం, మనిషిని హృదయంలో ఏమేమి ఉంటాయి, అసలు హృదయం గురించి దేవుడు ఏం చెప్తున్నాడు చూసాం కదా. అంటే హృదయము ఘోరమైన వ్యాధి కలుగు అని ఇక్కడ చూసాం. మరి మన హృదయం, ఇక్కడ చాలా వాక్యాలు హృదయం గురించి నేను చాలా రెఫరెన్సెస్ రాసుకున్నాను. మరి దేవుడు ఏం చెప్తున్నాడంటే నా యొక్క మాటలు నీ హృదయంలో ఉంచుకో అంటున్నాడు. దేవుని మాటలు మనం హృదయంలో ఉంచుకున్నట్లయితే అప్పుడు వీటన్నిటికీ మనం చోటు ఇవ్వలేమన్నమాట. ఈ యొక్క పొగరికి, గర్వానికి, చెడ్డదనం, దుష్టాలోచనలు, వ్యభిచారం, ఇలాంటి తలంపులు, ఇలాంటి చెడ్డ ఆలోచనలు కలిగి ఉండడం. చాలాసార్లు హృదయంలో వీటన్నిటిని కలిగి ఉండడం బట్టి ఏమనుకుంటామంటే మనం అపవిత్రమే కదా అని మనకు హృదయం కఠినం అయిపోతుంది. మనం ఎవరి మాటలు వినం, ఎవరిని పట్టించుకోవడం ముఖ్యంగా యవనస్తులు ఏంటంటే ఈ యొక్క లాక్డౌన్ టైం, ఇప్పుడు దేవుడు ఇంకా టైం ఇచ్చినా కూడా వాళ్ళు మారకుండా, దేవుని వైపు తిరగకుండా, ఇంకా మనం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం చూసినట్లయితే అక్కడ దేవుడు అంటున్నాడు, చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథం 3వ
3వ అధ్యాయం 20వ వచనం చూసినట్లయితే, 19 నుంచి నేను చదువుతున్నాను. నేను ప్రేమించి వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. సో దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వాళ్ళని గద్దిస్తాడు. ఇప్పుడు ఈ వాక్యం చెప్తున్నానంటే దేవుడు మీ అందరినీ ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ వాక్యం మీరు వింటున్నారు. కాబట్టి తిరిగి దేవుని దగ్గరికి రండి. ఈజ్ ఆస్కింగ్ టు కమ్ అగైన్, రిటర్న్ టు హిమ్. ఇక్కడ ఇంకో వాక్యం నేను చెప్పాలనుకుంటున్నాను, ఇదే వాక్యం కలిగింది. 20వ వచనం చూసినట్లయితే, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరమును విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారమును జయించు వానిని నాతో కూడా నా సింహాసనము నందు కూర్చుండనిచ్చేదను. ఎవరైతే ఇక్కడ మనం ఇందాక పాట పాడుకున్నాం కదా, గాడ్ ఇస్ నాకింగ్ ఎట్ ద డోర్ ఆఫ్ యువర్ హార్ట్. నువ్వు ఎప్పుడు నీ యొక్క హార్ట్ నీ యొక్క డోర్ ఎప్పుడు ఓపెన్ చేస్తే దేవుడు లోపలికి వద్దాం. నీ స్వచ్ఛతం నీ ఇష్టంతోనే ఆయనను ఆహ్వానిస్తేనే వస్తాడు, ఆయన లేకపోతే రాడు. కాబట్టి అక్కడ ఆ పాట ఎంత మీనింగ్ఫుల్ పాట కదా. ఆయన అక్కడ నిల్చొని ఏడుస్తున్నాడంట మన కోసం. మీరు ఎప్పుడైనా ఆలోచించాలా? ఈ లోకంలో ఇక్కడ అంటారు గొప్ప ప్రేమ ఎవరిదంటే తన స్నేహితుని కోసం ప్రాణం పెట్టిన మనకంటే గొప్ప ప్రేమ ఎవరైనా చూపించండి. ఇప్పుడు ఎక్కడ చూడలేము కదా మనం అలాంటి ప్రేమను. పేరెంట్స్ లవ్ కొంతవరకే ఉంటుంది, స్పౌస్ వైఫ్ అండ్ హస్బెండ్ లవ్ కొంతవరకే ఉంటుంది. కానీ శాశ్వతంగా నిన్ను ప్రేమించే వరకు ఉన్నాడు యేసు ప్రభు వారే. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాయినా సరే దేవుని దగ్గరికి వచ్చినట్లయితే ఆయన నీ హృదయాన్ని మారుస్తాడు. నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వడం నేర్చుకోవాలి. అంతేగాని ఎవరికో ఇచ్చి తల్లిదండ్రులను మోసం చేస్తూ నువ్వు మోసం చేసుకుంటూ జీవిస్తే నష్టపోయేది నువ్వే. కాబట్టి మనం దేవునికి మనకి హృదయాలను ఇవ్వాలి. అలాగే హృదయంలో చెడ్డ ఆలోచనల గురించి మనం చూసాం కదా. దేవుడు మరి ఎటువంటి హృదయాన్ని కోరుకుంటున్నాడో మనం ఇక్కడ చూద్దాం. మన హృదయాలు ఎలాగ ఉండాలని ఆయన అనుకుంటున్నాడో ఒకసారి చూద్దాం. సామెతలకు రాసిన సామెతలు 4:20-22 వచనాలు. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు చెవియొగుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము. నీ హృదయమునందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును. మీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. సో ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా కుమార్తె నీ యొక్క హృదయాన్ని కాపాడుకో. ఎలా కాపాడుకుంటావు అంటే దేవుని వాక్యాన్ని దాంట్లో భద్రపరచుకో. నేను చెప్పే మాటలు ఇంగ్లీష్లో ఉంటుంది పెనిట్రేట్, నేను ఇంగ్లీష్లో దాన్ని చెప్తాను. 4వ అధ్యాయం. My child, pay attention to what I say. Listen carefully to my words. Don't lose sight of them. Let them penetrate deep into your heart. నీ యొక్క హృదయాంతరాంగంలోనికి వాటిని ఉంచుకోవాలి. దేవుని వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా, లేకపోతే దాన్ని పాటించుకున్నట్లయితే మన హృదయంలో అవి ఉండవు. దేవుడు చెప్పాడు అనుకోండి, పాపం చేయొద్దు అంటే చేయొద్దు. కానీ చాలాసార్లు శోధనలు వస్తాయి. ఎలా అంటే ఆ శోధన నుంచి కాపాడువాడు ఆయన. నేను ప్రార్థించినప్పుడు శోధన నుంచి బయటపడతావు. అనేకసార్లు తెలియకుండా మనం చేసినప్పుడు దేవుడు క్షమిస్తాడు. కానీ తెలిసి నువ్వు చేసినట్లయితే వాటికి క్షమాపణ దొరకదు. అలాగే అది చెప్తున్నాడు, నీ హృదయం అంతట్లో గార్డ్ యువర్ హార్ట్ అబవ్ ఆల్ ఎల్స్ ఫర్ ఇట్ డిటర్మైన్స్ ద కోర్స్ ఆఫ్ యువర్ లైఫ్. నీ యొక్క లైఫ్ని ఏవి జడ్జ్ చేస్తాయంటే నీ యొక్క హృదయం నడిపిస్తుంది. నీ హృదయం పాడైపోతే, విరిగిపోతే దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగి కొత్త హృదయాన్ని. మరి డేవిడ్ లైఫ్లో మనం చూసినట్లయితే దావీద్ గారు చేసిన పాపాన్ని బట్టి మరి ఆయన 51వ కీర్తన 10వ వచనం చూసినట్లయితే అక్కడ అంటాడు, నాకు నూతన హృదయం నీ దేవా, నా పాపాన్ని క్షమించని రాజైన దావీదు చేసిన పాపాన్ని అక్కడ అడుగుతారు మనం.
51వ కీర్తన 10వ వచనం చూసినట్లయితే, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. క్రియేట్ మీ ఏ న్యూ హార్ట్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. ఒక నూతనమైన హృదయంను నాకు దయచేయండి, మనస్సును దయచేయమని ప్రార్థిస్తున్నారు. సో మనం ఒకవేళ చెడుదలంతో చెడ్డ ఆలోచనలతో మనం ఉన్నట్లయితే దేవుడి దగ్గరకు వచ్చి నా యొక్క హృదయాన్ని మార్చని అడుగుతాం. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నాడు, it determines the course of your life. హార్ట్ డిటర్మైన్స్, నీ యొక్క హృదయం డిటర్మైన్ చేస్తుంది లైఫ్ ఎలా ఉండబోతుందో. దాంట్లోంచి జీవధారలు బయలుదేరును. అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయంను భద్రపరచుకున్నాను. చాలామంది పై ఉన్న వాటి కోసం వాళ్ళకు స్కిన్ కేర్, వాళ్ళ హెయిర్ కేర్ అన్నీ చేస్తారు, కానీ హృదయాన్ని పట్టించుకోరు. హృదయం పట్టించుకోకుంటే ఏముండదండి, డైరెక్ట్ నరకానికి వెళ్ళిపోవడం. నువ్వు రక్షణ పొందినప్పటికీ కూడా నీ హృదయంలో అహంకారం ఉన్నా, క్షమించలేకపోతున్నా, చెడ్డ తలంపులున్నా, ఇలాంటి తలంపులు ఏవి కలిగినను, వివాహం జరిగినను ఇంకా నువ్వు వేరే వాళ్ళని చూసినట్లయితే, లేకపోతే యవ్వన కాలంలో ఉంటూ మరి ప్రేమలో పడి ఉన్నట్లయితే, ప్రేమ వల్ల పొందుకుంది ఎవ్వరు ఏమీ లేదండి. యాకోబు గారు మరి రెబెకా రేచల్ని లవ్ చేసినప్పుడు లేకపోతే ప్రేమించినాడు, కానీ ఆయన జీవితంలో మనం ఏం చూస్తామంటే బాధతో వేదనతో ఉండడమే చూస్తాడు. అనుకున్నట్టుగా తన జీవితంలో ఏది జరగదు. నీ తల్లిదండ్రులను బాధ పెడుతూ మోసం చేస్తూ నేను బాగున్నాను అనుకున్నట్లయితే, అది నీ యొక్క తల్లిదండ్రులను హానర్ చేయకుండా ఉన్నట్లయితే, బైబిల్లో ఉంటుంది కదా, నువ్వు దీర్ఘాయుష్వంతుడు అవునట్లు నీ తల్లికి నీ తండ్రికి లోబడి జీవించాలి. సో తల్లిదండ్రులకే కాదు, దేవునికి కూడా లోబడి జీవించాలి. ఎలా జీవించాలి? మన హృదయాలను ఆయనకి ఇచ్చినప్పుడు దేవుడు మన యొక్క జీవితాలను మారుస్తాడు. చాలామంది హృదయం గురించి లోక సంబంధంగా అనేక విషయాలు మాట్లాడచ్చు, కానీ దేవుడు బైబిల్లో చెప్పేది ఏంటంటే, నీ హృదయాన్ని నువ్వు భద్రపరచుకో. నీకున్న ఆస్తులు, నీకున్నవన్నీ అన్నిటినీ భద్రపరచుకో. అవి ఒక రోజు పోవాల్సిందే, కానీ నీ హృదయాన్ని దేవుడికి ఇచ్చినట్లయితే దేవుడు తిరిగి నీకు నూతన జీవితం, శాశ్వతమైన ఎటర్నల్ లైఫ్ దేవుడు మనకి ఇస్తాడు. అలాగే గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 వచనం చూసినట్లయితే, అయితే మీరు ఒకరినొకడు ఖర్చుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వల్ల ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి. నేను చెప్పినదేమనగా ఆత్మసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. సో ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు మనం శరీరంలోని సిన్ఫుల్ డిజైర్స్ని మనం నెరవేర్చకుండా ఉంటామని ఇక్కడ చెప్తున్నాం. అలాగే శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించిన ఎవ్రీడే మనం స్పిరిచువల్ ఫైట్ కాకుండా మన యొక్క పోరాటం ఏంటంటే షరీరానికి ఆత్మకు మధ్యలో మనం ఏం చేస్తున్నాం, మనం ఎవరిని గెలిపిస్తున్నాం, మన శరీరాన లేకపోతే మన ఆత్మన? వీ హ్యావ్ టు ఎగ్జామిన్ అవర్. అలాగే ఇంకా దాని యొక్క కింది భాగానికి వస్తే, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేమి నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఏమనుకుంటారో అవి చేయలేరు, ఎందుకంటే ఒకదానికి ఆపోజిట్ ఉంది కాబట్టి. మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వమును, అపవిత్రత్వమును, కామతత్వమును, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టివారును చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఇలాంటి ఆలోచనలు కలిగి ఇవన్నీ ఈ యొక్క బ్యాడ్ థాట్స్, బ్యాడ్ థింగ్స్ మనం డిఫైన్ చేసి ఇవన్నీ మనం ఉన్నట్లయితే ఇవి మనల్ని పరలోక రాజ్యం తీసుకెళ్ళాలని ఇంత క్లియర్గా చెప్పబడింది. కాబట్టి ఇలాంటివి మనం
మనలో ఉండొద్దు. అంటే మనం దేవునికి మన హృదయాన్ని అప్పగించుకోవాలి. అలాగే దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకొని దాని ప్రకారం జీవించాలి. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నానంటే చెప్పి మానేయాలి, లేకపోతే నేను ఎక్కడైనా వాక్యం విన్నా నేను దాన్ని విని ఊరికనే ఉండను, దాన్ని ప్రాక్టీస్ చేస్తాను అనమాట. సో ప్రాక్టికల్ క్రిస్టియానిటీ లేకపోతే ప్రాక్టికల్ లివింగ్ ఇన్ ఎ క్రిస్టియన్ లైఫ్, ఎస్పెషలీ క్రిస్టియన్ యూత్స్ లైఫ్ అది చాలా ఇంపార్టెంట్. ఈరోజు చాలామంది మంచిగా పాటలు పాడవచ్చు, మంచిగా వాక్యం చెప్పచ్చు, కానీ దానికి తగినట్టు వాళ్ళు జీవిస్తున్నారా? మనం జీవిస్తున్నామా? అది మనకే తెలుసు కదా. కాబట్టి ఇక్కడ ఇదే వాక్యాన్ని అంటే ఇక్కడ మనం చెప్పినట్టు ఇలాంటి ఉన్న వాళ్ళందరూ దేవుని రాజ్యం లోకి వెళ్ళరు. అలాగే ఇదే వాక్యాన్ని మనం ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో చూడొచ్చు. ప్రకటన 22:15 చూసినట్లయితే, కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి వారును ప్రతి వాడును వెలుపటనుందురు. సో ఇంగ్లీష్లో చూసినట్లయితే ఇవన్నీ ఇలాంటి ఈ యొక్క చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు, మరి కోపము, క్రోధము, లేకపోతే మత్సరము, జలసి, ప్రైడ్, ఇవన్నీ ఉన్నవారు ఎక్కడ ఉంటారంటే పరలోక రాజ్యానికి బయటనే ఉంటారు. వాళ్ళు లోపలికి ప్రవేశం లేదని ఇక్కడ చూస్తున్నాం మనం. Outside the gate are the dogs, scourgers, the sexually immoral, the murderers, the idol worshippers, and all who love to live a lie. సో మనం ఇందాక అబద్ధం గురించి మాట్లాడుకోలేదు, అలాగే జలసి, మత్సరం గురించి మనం మాట్లాడుకోలేదు. అబద్ధం మళ్ళీ చెప్తున్నాను, అబద్ధం అనేది, అబద్ధంకు ఫాదర్ ఎవరంటే, ఫాదర్ ఆఫ్ లైస్ ఎవరంటే సాటన్. సో నువ్వు అబద్ధం ఆడుతూ ఎవరికి అబద్ధం చెప్పినా, నీ తల్లిదండ్రులకు అబద్ధం చెప్తున్నావు అనుకోండి, వాళ్ళకి తెలిసిపోతుంది ఎట్లా అయినా. ఎందుకంటే వాళ్ళకి నువ్వు చిన్నప్పటి నుంచి తెలుసు కదా, వాళ్ళు కూడా నీ ఏజ్ నుంచి వచ్చిన వాళ్ళే. నువ్వేం చేస్తున్నావు వాళ్ళు చూడకపోవచ్చు, కానీ వాళ్ళకి నువ్వు తెలుసు నువ్వేం చేస్తున్నావు. కాబట్టి ఒకవేళ అబద్ధం ఆర్చి ఉన్నట్లయితే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, యు ఆర్ ద సన్ అండ్ డాటర్ ఆఫ్ సాటన్, నాట్ గాడ్. అండ్ జెలసీ గురించి ఇక్కడ నేను కొన్ని విషయాలను, సో మత్సరం కలిగి ఉండడం వల్ల మనకే నష్టం అండి. వేరే వాళ్ళ మీద పగబట్టేసుకొని వాళ్ళు చంపేద్దాం అనాలి. ఇక్కడ చంపడం గురించి మనం విన్నాం కదా, కోపం ఉంచుకున్నా సరే నీ సహోదరు మీద నువ్వు వాళ్ళని హత్య చేస్తున్నట్లే, యు ఆర్ మర్డరింగ్ దెమ్ అని అక్కడ ఉంది. అలాగే ఫూల్స్నెస్ గురించి కూడా అక్కడ ఉంది కదండి. ఫూల్స్ గురించి ఇక్కడ ఏం చెప్పబడిందంటే, ఫూల్స్ మీన్స్ దే ఆర్ డిస్పైజింగ్ విజ్డమ్. జ్ఞానాన్ని, దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్స్కి వాళ్ళు వినుకున్నట్లయితే దే ఆర్ ఫూల్స్ అని సామెతలు 1:7 మనం చూడొచ్చు. దేవుడు మన యొక్క విరిగి నలిగిన హృదయాన్ని కోరుకునే దేవుడు. కమ్ విత్ బ్రోకెన్ హార్టెడ్. నీకు ఒకవేళ నువ్వు బాధలో ఉండి, కష్టాల్లో ఉండి, లేకపోతే మనుషుల చేత మోసపడి మనుషులు నిన్ను తిట్టి ఇవన్నీ పెట్టుకొని వాళ్ళ మీద నువ్వు కోపపడకుండా, ఏం పడకుండా, ఆ యొక్క బ్రోకెన్ హార్టెడ్నెస్లో దేవుని దగ్గరికి వచ్చినట్లయితే దేవుడు నీ హృదయాన్ని బాగు చేస్తాడు. ఇక్కడ మనం చూడొచ్చు కదా, 147వ కీర్తనలో మనం చూసినట్లయితే, చూసినట్టయితే 3వ వచనం, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు ఆయనే. సో మీకు హృదయం ఒకవేళ దేని గురించి అయినా చింత పెట్టుకొని, బాధ పెట్టుకొని, వాళ్ళు ఎవ్వరు ఏమన్నా ఏం చేసినా నీ యొక్క హృదయం ఒకవేళ నలిగిపోయిన స్థితిలో ఉంటే, గాడ్ ఈస్ ద హీలర్ ఆఫ్ ద బ్రోకెన్ హార్టెడ్నెస్. ఆయన ఒక్కడే బాగు చేయగలడు. ఇదే విషయాన్ని మనం యెషయా రాసిన గ్రంథంలో కూడా చూడొచ్చు. యెషయా
ఐజయా 43 1 and 4 verses. 43వ అధ్యాయం, యెషయా 43వ అధ్యాయం 1వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు ఒక విషయం చెప్తున్నాడు. ఎవరైతే నలిగిన హృదయంతో ఉన్నాడో వాళ్ళందరికీ దేవుడు ఒక విషయం చెప్తున్నాడు. అదేంటి తెలుసా? అయితే యాకోబు, నిన్ను సృష్టించిన వాడగు యెహోవా, ఇజ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాడు, నీవు నా సొత్తు. అలాగే 4వ వచనం చూసినట్లయితే, నీవు నా దృష్టికి ప్రియుడమైనందున గనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనులను అప్పగించున్నాడు. చూసారా, దేవుడు మరి యాకోబు గురించి, యాకోబు సంతానం గురించి ఇక్కడ దేవుడు మనందరి గురించి ఈ వాక్యం రాయబడింది. నేను విమోచిస్తున్నాను. నువ్వు ఏమన్నా బాధల్లో కష్టాల్లో ఉన్నట్లయితే నీ యొక్క హృదయాన్ని దేవునికి దూరపరిస్తే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అంటున్నాడు, నేను నిన్ను విమోచిస్తాను, ఐ విల్ డెలివర్ యూ అని ఉంటుంది. అలాగే నువ్వు యు ఆర్ నాట్ అబండన్ అంటే నేను విడిచిపెట్టట్లేను కానీ నిన్ను ప్రేమిస్తున్నానని దేవుడు చెప్తున్నాడు. ఈ లోక ప్రేమ కంటే మరి దేవుని ప్రేమ కలిగి ఉండడం చాలా ఉత్తమమైనది. ఎందుకంటే అక్కడ చెప్తున్నాడు కదా, నీవు నా దృష్టికి ప్రియుడమైనందుగా గనుడవైతివి. ఈ లోకంలో మనం వారి ఎదుట మంచిగా ఉండాలి, వీరి ఎదుట మంచిగా ఉండాలి అనుకోవడం కంటే దేవుని ఎదుట మన హృదయాలు బాగున్నట్లయితే దేవుడు మనల్ని కనపరుస్తాడు. అలాగే ఇక్కడ చెప్తున్నారు కదా, నేను నిన్ను ప్రేమించున్నాను కనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను. ఇన్స్టెడ్ ఆఫ్ యూ, నేను వేరే వారి ప్రాణం ఇప్పుడున్న కండిషన్లో మనం చూస్తున్నాం కదా, ఏం చేసినా ఎటు వెళ్ళలేము, ఏం చేయలేము. కారణం ఏంటంటే వైరస్ ఎలా వస్తుందో కూడా తెలియట్లేదు. ఎందుకంటే మన యొక్క లాక్డౌన్ని కొంచెం ఫ్రీ చేసినప్పుడు ఇంకా కేసు ఎక్కువైతా ఉన్నాయి కదా, అప్పుడు లేకపోతే చాలా ప్రాంతాలలో ఏదైతే ఇన్ని డేస్ మనం స్టాప్ అయిన ఫ్యాక్టరీస్ని వాటిని మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు అక్కడ గ్యాస్ లీక్ల వల్ల వైజాగ్లో, ఛత్తీస్గఢ్లో కూడా అలాగే అనేక ప్రాంతాల్లో అనేక విధాలుగా చూస్తున్నాం. అంటే సాటన్ ఇస్ లుకింగ్, ఎవరిని మృంగుదునా అని చూస్తున్నట్టే ఉంది. అసలు ఎక్కడికి ఎలా చనిపోతున్నారో తెలియలేకుండా అలా మనుషులు రాలిపోతున్నప్పటికి కూడా నిన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి దేవుడు ఇంకా మనందరినీ జీవింపజేస్తున్నాడు. కాబట్టి మన యొక్క హృదయాలను దేవునికి సమర్పించుకున్నాం. అలాగే ఇక్కడ కొంతమంది జీవితాల్లో దేవుడు సౌలు గురించి చూసినట్లయితే, మరి ఇజ్రాయెల్కి ఫస్ట్ కింగ్ అయిన సౌలు దేవుడు రాజుగా చేయకముందు మరి ఆయనకు దేవుడు ఏమిస్తాడంటే ఒక నూతన హృదయం ఇస్తాడు. మనం చూసినాం 1 సమూయేలు రాసిన గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే 10వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే, అతడు సమూయేలు నొద్ద నుండి వెళ్ళిపోవటకై తిరుగగా దేవుడు అతనికి క్రొత్త మనస్సును అనుగ్రహించెను. సో అక్కడ ఇంగ్లీష్లో ఏమంటారంటే న్యూ హార్ట్. దేవుడు మరి సమూయేలు ప్రవక్త ఎప్పుడైతే వచ్చి చెప్తాడో నేను దేవుడు రాజుగా చేస్తాడంటే అక్కడ నమ్మడు, నేనేంటి అందరికంటే తక్కువవాడు, నా కుటుంబం అందరికంటే తక్కువైన కుటుంబం, తక్కువైన గోత్రస్తులం మేము, బెన్యామీను గోత్రస్తు, నన్ను దేవుడు వాడుకుంటాడు అన్నప్పుడు సమూయేలు ప్రవక్త చెప్తాడు కదా, దేవుడు నిన్నే ఎన్నుకున్నాడు, నువ్వు అందరికంటే మరి చాలా మంచివాడు అని చెప్తాడు. అప్పుడు దేవుడు ఆయనకు నూతన హృదయం ఇస్తాడు. అక్కడ నూతన మనసు అన్న హృదయం అన్న ఇక్కడ ఒకటే కనుక దేవుడు అలాగే నూతన హృదయాన్ని ఇచ్చాడు. మరి దావీదు రాజు చూసినప్పుడైతే దావీదు పాపం చేసినప్పుడు మరి 51వ కీర్తన పర్వాలేదు చేసినప్పుడు నూతనమైన మనసు నాకు అనుగ్రహించినప్పుడు దేవుడు అక్కడ నూతనమైన మనసు. అలాగే సొలొమోను రాజు కూడా తను రాజుగా అయ్యేటప్పుడు ఆయన ఆయన ప్రేయర్ చేస్తాడు, దేవా మరి నీ ప్రజలను నేను పాలించాలంటే నా సొంతంగా నేను చేయలేను కాబట్టి నాకు జ్ఞానం ఇవ్వు అని ప్రార్థిస్తాడు.
అప్పుడు దేవుడు మనం 1వ రాజులు రాసిన గ్రంథం 3వ అధ్యాయం 9 చూసినట్లయితే, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయమును దయచేయము. అండర్స్టాండింగ్ హార్ట్, వివేకము కలిగిన హృదయమును దయచేయమని సొలొమోను అడిగినప్పుడు మరి 11వ అధ్యాయంలో దేవుడు ఇలా అంటాడు కదా, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయములను అనుగ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకము గల హృదయం నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒక్కడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒక్కడును ఉండడు. సో దేవుడు ఎంత గొప్ప జ్ఞానం ఇచ్చాడంటే ఆయన కలిగిన జ్ఞానం ఎవ్వరికి ఇవ్వలేదు. ఆయనకున్న అండర్స్టాండింగ్, ఆయనకున్న విస్టమ్ ప్రపంచంలో ఎవ్వరికి, నీ ముందున్న వారికి కానీ నీ ముందు వచ్చేవారికి ఎవ్వరికి కూడా ఇలాంటిది నేను ఇవ్వలేదని చెప్తున్నాడు. సో మనం అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మన హృదయాలను బాగు చేస్తాడు, మన మనసుని బాగు చేస్తాడు, అలాగే జ్ఞానవంతురాలుగా మనం చేస్తాడు. అలాగే 119వ కీర్తనలో అనేక విషయాలు హృదయం గురించి, మనసుని గురించి ఉంటాయి. మనం ఒకసారి వాటన్నిటిని చూద్దాం. 119వ కీర్తన 2వ చరణం. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు. సో పూర్ణ హృదయంతో ఆయనను వెతికే వారంగా మనం ఉండాలి. మనం మొదటి ఆజ్ఞలో నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో ప్రేమించాలని మనం చూస్తాం కదా. అలాగే ఇక్కడ ఆయన ఆజ్ఞలను మనం పూర్ణ హృదయంతో వెతికితే మనం ధన్యులమవుతాం అని కదా. ఆజ్ఞలు ఏమో కాదండి, బైబిల్లోని వాక్యాలను. అలాగే దేవుడు మనం చెప్పే అనేక విషయాలను మనం ధ్యానించి మన హృదయంలో ఉంచుకున్నట్లు పూర్ణంగా విత్ ఫుల్ హార్ట్, అంటే మొత్తం మన హృదయాలతో మనం దేవుని మాటలను మనం హృదయాల్లో ఉంచుకోవాలి. అలాగే 11వ చరణంలో చూసినట్లయితే, అదే 119వ కీర్తన 11వ చరణంలో, నీ ఎదుట నేను పాపము చేయకుంటున్నట్లు నా హృదయములో నీ వాక్యంను ఉంచుకొని ఉన్నాను. చూసారా, మనం పాపంలో పడద్దు అంటే మన యొక్క హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. కాబట్టి మన యొక్క హృదయాల్లో దేవుని వాక్యం ఉంచుకున్నప్పుడు మనం పాపము చేయకుండా ఉంటాము, శోధనలో పడకుండా ఉంటాము. అలాగే పూర్ణ హృదయంతో ఆయనను వెతుకువారు ధన్యులు. సో మనం వీ హ్యావ్ టు సర్చ్ గాడ్ విత్ అవర్ హార్ట్, హోల్ హార్టెడ్నెస్ ఉండాలి. అలాగే 58వ చరణం, అదే కీర్తన 58వ చరణంలో మనం చూసినట్లయితే, కటాక్షం ఉంచుమని నా పూర్ణ హృదయముతో నిన్ను బతిమలాను కొంచున్నాను, నీవిచ్చిన మాటల చొప్పున నన్ను రక్షింపము. కటాక్షింపమని, దేవా ప్రొటెక్ట్ మీ. కటాక్షం గురించి మనం ఒక్కసారి ఇంగ్లీష్లో చూద్దాం. With all my heart I want your blessings. Be merciful as you promised. So with more, నా యొక్క పూర్ణ హృదయంతో నన్ను కటాక్షించమని ప్రార్థిస్తున్నాను అని చెప్తాడు. కాబట్టి మనం ఏం చేసినా హోల్ హార్టెడ్నెస్తో చేస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు. అలాగే 119వ కీర్తన 111వ చరణం చూసినట్లయితే, ఇక్కడ నీ శాసనములు నాకు హృదయానందకరములు, అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను. Your laws are my treasure, they are my heart's delight. నీ శాసనం నువ్వైతే ఏదైతే శాసనాలు ఇచ్చావో వేసి అవి నా యొక్క హృదయానికి ఆనందం కలిగించేవి అని చెప్తున్నారు. మరి అలాగే చివరిగా 119వ కీర్తన 145వ చరణం చూసినట్లయితే, యెహోవా హృదయపూర్వకముగా నేను మొరపెట్టుచున్నాను, నీ కట్టడాలను నేను గైకొన్నట్లు నాకు ఉత్తరమేమో. హృదయపూర్వకంగా
మనం ఏం చేసినా కూడా హృదయపూర్వకంగా చేయాలి. ప్రార్థించినప్పుడు హృదయపూర్వకంగా చేసినప్పుడు దేవుడు తప్పకుండా దాన్ని జవాబిస్తాడు. అలాగే దేవుని వెతుకువారు పూర్ణ హృదయంతో వెతకాలని దేవుడు చూస్తున్నాడు. అలాగే పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించే వారంగా కూడా మనం ఉండాలి. అప్పుడు దేవుడు మన హృదయంలోనికి వచ్చి మనకు ప్రతి అవసరతను అక్కరను తీరుస్తాడు. ఈరోజు మనం హృదయం గురించి అనేక విషయాలను తెలుసుకున్నాం. అలాగే అనేక మంది జీవితాల్లో సౌలు గారి జీవితం చూస్తాం. అలాగే సొలొమోను కింగ్ సొలొమోన్ లైఫ్ కూడా మనం చూసినాం. అలాగే అందరికీ తెలుసు కదా, ధన్యతల్లో మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సో దేవుని చూడాలనుకుంటున్నట్లయితే మన యొక్క హార్ట్స్ ఎలా ఉండాలంటే ప్యూర్ హార్ట్స్ ఉండాలి. ప్యూరిటీ మనం మెయింటైన్ చేయాలి. యవనస్తులు అనగానే అందరూ హృదయం శుద్ధ హృదయం కలిగి ఉండాలి. కానీ యవనస్తులు ఒక్కలే కాదు, ప్రతి ఒక్కరు దేవుని నమ్మిన ప్రతి బిడ్డ, ప్రతి యవనస్తులైన వృద్ధులైన ఎవరైనా నీ యొక్క హృదయాన్ని నువ్వు పవిత్రంగా ఉంచుకున్నట్లయితే, హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసి అప్పుడే మనం దేవుని చూస్తామన్నమాట. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ దేహాన్ని బట్టి ఈ దేహంలో కూడా దేవుని మనం కనపరచాలి. కాబట్టి మన యొక్క హృదయాలను దేవునికి అప్పగించాలి. అలాగే మనం ఒక హృదయంతో పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించాలి. అలాగే పూర్ణ హృదయంతో దేవుని ప్రార్థించాలని కూడా ఉంది. కాబట్టి మనం దేవుణ్ణి ప్రార్థించి అలాగే దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే దేవుడు మనకు జ్ఞానం ఇస్తాడు. ఇక్కడ మన యొక్క సింపుల్ నేచర్స్, ఈ హృదయంలో ఉన్న ఈ సింపుల్ డిజైర్స్ని మనం సిల్వకు అప్పగించేయాలని గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనంలో చూడొచ్చు. అలాగే మనం చూద్దాం ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం చూసినట్లయితే 5:24, గలతీ 5:24 చూసినట్లయితే, అయితే 24 ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. సో మనం దేవుని అందు నిలిచి ఉండాలని అంటున్నట్లయితే మన యొక్క శరీర ఇచ్చలు అన్నిటినీ సిలువ అప్పగించాలి. క్రూసిఫై ఆర్ సిన్ఫుల్ డిజైర్స్ టు ద క్రాస్ అని మనం ఇక్కడ నేర్చుకున్నాం. అలాగే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే, మనము భక్తిహీనతయు ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం. సో ఇంగ్లీష్లో అయితే ఇలా ఉంది, విస్టమ్. మనం ఎప్పుడైతే శుద్ధ హృదయం కలిగి ఉంటామో అప్పుడు మనకి ఏం దేవుడు ఇస్తారని ఇంగ్లీష్లో ఒకసారి చదువుకుందాం. టైటస్ చాప్టర్ 2 verse 12, and we are instructed to turn from godless living and sinful pleasures. We should live in this evil world with wisdom, righteousness, devotion to God. సో మనం ఈ యొక్క సిన్ఫుల్ డిజైర్స్ నుంచి ఎలా బయటపడగలం అన్నప్పుడు దేవుడిచ్చే విజ్డమ్, దేవుని జ్ఞానం కలుగునప్పుడు మనం పాపంలో పడినట్టు. అలాగే రైచియస్నెస్, నీతిమంతుల గురించి పోయిన వారం విశ్వాసం కలిగి ఉండడం వల్ల మనం విశ్వాసం కలిగి ఉండడం వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడతామని నేర్చుకున్నాం కదా. సో దేవుని జ్ఞానం, దేవుని నీతి ఉన్నప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనం ఈ యొక్క బాడీలీ గాడ్లెస్ లివింగ్ నుంచి అండ్ అలాగే సింపుల్ డిజైర్స్ నుంచి మనం దేవునిలోకి రావచ్చు. అలాగే మనందరికి తెలిసిన విషయమే కదండి, వచ్చిన వాక్యమే. అదేంటంటే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే, 5:17 చూసినట్లయితే,
కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించి ఇదిగో క్రొత్తమైన. సో దేవుని అందున్నప్పుడు మనకు మన యొక్క అన్నీ నూతనపరచబడతాయంటే మన హృదయం కూడా నూతనపరచబడాల్సిందే ఉంది. అలాగే మరి క్రొత్త నిబంధనలో అపోస్తల కార్యం 16వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే, అపోస్తల కార్యములు 16:14 చూసినట్లయితే అక్కడ దేవుడు అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఉదారంగు పొడిని అమ్ము థియోతైరా పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయంను తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్య పెట్టను. దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడంట. అప్పుడు దేవుడు మన హృదయాన్ని తెరిచినట్లయితే, గాడ్ ఓపెన్స్ ఆ హార్ట్, మనం అప్పుడు దేవుని వాక్యాన్ని మనం గ్రహించగలం. దేవుడు మన యందు ఆయన చిత్తం మీద మనం గ్రహించగలం. కాబట్టి దేవుని జ్ఞానంతో అలాగే విశ్వాసంతో మనం నీతిమంతులుగా తీర్చబడతాం కనుక దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం ద్వారా మన యొక్క హృదయాలను, మన యొక్క హృదయ ఆలోచనలు, చెడ్డ ఆలోచనల నుంచి మనం బయటపడగలం, దేవునిలో జీవించగలం. దేవుడి మాటలను దీవించేలాగా మనం ప్రార్థించుకుందాం. పరలోకమందున తండ్రి, నీకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, ఇంతవరకు తండ్రి మా యొక్క పాటల్లో, మా యొక్క వాక్యంలో విన్నందుకు నీకు వందనాలు యేసయ్యా. నువ్వు తండ్రి ఇచ్చిన మాటలు బట్టి తండ్రి, నీ వాక్యం ద్వారా మాట్లాడి కృపణించిన బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం తండ్రి. మా హృదయాలను తండ్రి నీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఎవరైతే ప్రభా తమ హృదయాలను ప్రభా నీకు ఇంకా ఇవ్వకుండా కఠినమైన హృదయాలు కలిగి ఉన్నారో తండ్రి, వాళ్ళ హృదయాలు ముట్టుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసయ్యా, వైపు చూసే బిడ్డలుగా పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో నేను ప్రేమించేవారుగా, నేను ప్రార్థించేవారుగా, నీ అందు విశ్వాసం ఉంచే బిడ్డలుగా మేము ఉంటే కృప చూపించి సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.